కుప్పం కొత్తపేటలో వెలసిన శ్రీ సిద్ధి బుద్ధి వరసిద్ధి వినాయక స్వామి ఆలయ కుంభాభిషేక కార్యక్రమాలు ఆలయ ధర్మకర్త వెంకటేష్ ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు వేద పండితులచే మహాగణపతి పూజ, ధ్వజారోహణం, కంకణధారణ, వాస్తు హోమం, వాస్తు బలి వంటి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మహా కుంభాభిషేకం 3 రోజుల పాటు అత్యంత వైభవంగా సాంప్రదాయ పద్ధతిలో వేద పండితుల ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని తెలిపారు. నిన్న ఈరోజు రేపు కుంభాభిషేకం రుద్రయాగంతో ముగిసింది. ఇంకా మరుసటి రోజు మన 7వ తేదీ నుండి బ్రహ్మోత్సవాలు 15వ తేదీ వరకు నిర్వహించబడను. వినాయక చవితి రోజు నుండి మరుసటి రోజు కళ్యాణోత్సవము, మరుసటి రోజు రథోత్సవము, పసుపల్లకి, బాణవేడిగా, అన్నదానము అతి వైభవంగా జరుగును. కొత్తపేట భక్తులు అందరూ ఇచ్చేసి రేపు కుంభాభిషేకాన్ని అందరూ జయప్రదం చేయాలని కోరుతున్నాము. కొత్తపేట శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం శంకుస్థాపన 1983వ సంవత్సరం నాడు జరిగినది. మరలా మహాకుంభాభిషేకం 1985వ సంవత్సరం నాడు మొదటి కుంభాభిషేకం జరిగినది. మరలా 2007వ సంవత్సరంలో రెండవ మహాకుంభాభిషేకం జరిగినది. మరలా 2024వ సంవత్సరము 7వ మహాకుంభాభిషేకం జరుగుతున్నది. 3 రోజులు మహాకుంభాభిషేకం జరుగును. మరలా దేవస్థానం యొక్క ధర్మకర్తలు, కార్యదర్శులు అందరూ పాల్గొని కుంభాభిషేకం నిర్విఘ్నంగా జరుపుతున్నారు. కావున భక్తాదులందరూ, పుర ప్రముఖులందరూ విచ్చేసి దేవుని పాత్ర కావాలని జయప్రదం చేసి కోరుతున్నారు.